ప్రస్తుతం నేను సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా అరకులో ఉన్నాను. అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడి రాజకీయాలు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక డాక్టర్ ఎన్నికల్లో ఉన్నారు. ఈ డాక్టర్ ఈ ప్రాంతానికి సంబంధించి నేను అభివృద్ధి చేస్తాను, ప్రజల జీవితాలను మార్చేస్తానని చెప్తున్నారు. ఆమెకు ఉన్నటువంటి ఆశయం ఏంటిది, ఆమె ఎందుకు రాజకీయాల్లో వచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలక్షన్లో మీ క్యాంపెయినింగ్ ఎలా కొనసాగుతోంది? ఎలక్షన్లో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, అరకు పాడేరు మొత్తం అరకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చుట్టేస్తున్నారు. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? క్యాంపెయినింగ్ లో భాగంగా మేము 7 నియోజకవర్గాల్లో మొత్తంగా అన్ని గ్రామాల్లో వెళ్తున్నాము. ఏ గడప చూసినా, ఏ గ్రామంలో ఏ ఇల్లు చూసినా కూడా మన సంక్షేమ పథకాల్లో ఒక్క పథకం అయినా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు, బెనిఫిషరీసే ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రహ్మరథం పడుతున్నారు. ఎట్లా ఉంది జనాల్ని కలుస్తున్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది? పీపుల్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఎప్పుడిప్పుడే ఎలక్షన్స్ వస్తుంది, మళ్ళీ జగన్ మళ్ళీ సెకండ్ టైం సీఎం చేసే విధంగా చూస్తున్నారు అందరూ. అదేవిధంగా నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డాక్టర్ అమ్మ వస్తుంది అన్న సంతోషమే వాళ్ళందరిలో చూస్తున్నాను. కాఫీ తీసుకోండి. ఈరోజు కాఫీ, అరకు కాఫీ మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి? అరకు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ పెరిగారా? ఎక్కడ పెరిగారు మీరు? ఇక్కడ పెరిగాను. అంటే ఏరియా మీ సొంత ఊరు ఎక్కడ? ఉక్కుంపేట మండలం అడ్డుమండ గ్రామం. సో మీరు ఈ మట్టి ఆడబిడ్డ, ఇక్కడ ఆడబిడ్డ. అరకు అనేటువంటిది ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. దీన్ని ఒకవేళ మీరు ఎంపీ అయితే, రేపు ఎలక్షన్ లో గెలిస్తే, దీని డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా, ఆలోచన ఉందా? వాట్ ఇస్ యువర్ ప్లాన్స్ అబౌట్ అరకు? బేసికలీ నా ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పువర్టీ మీదే ఉంటుంది. ఎడ్యుకేషన్గా ఈరోజు జగనన్న గారు తీసుకొచ్చిన నాడు నేడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేము చూస్తున్నది మా నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో కూడా నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోని ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, లేకపోతే యూనిఫామ్స్ అన్ని. ఇంగ్లీష్ మీడియం గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే ట్రైబల్స్ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారా, వాళ్ళు నేర్చుకోగలుగుతారా అనేటువంటిది కొంతమంది టీడీపీ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అసలు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ముద్దబాయిలు తయారైపోతారు అనేటువంటి చంద్రబాబు నాయుడు 2-3 డేస్ క్రితం చేసినటువంటి స్టేట్మెంట్. గిరిజనులు అంటే అమాయకులు అని అనుకుంటాం. అమాయకులుగా ఉన్నా కూడా వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఇంగ్లీష్ మీడియం అన్నది నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ వాళ్ళు పైకి రావాలి అన్న, మన సమాజం ముందుకెళ్ళాలి. లేకపోతే ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంది అని అంటే మనకి బయటకెళ్ళి మాట్లాడడానికి కమ్యూనికేషన్ కానీ వాటన్నిటికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఏరియాలో పెరిగారు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఎక్కడైనా అనిపించిందా ఈ ఏరియాలో ఇది జరుగుతూ బాగుంది? అంటే ఎడ్యుకేషన్కి మీరు బయటికి వెళ్ళి ఉంటారు డెఫినెట్గా ఎంబీబీఎస్ చదవడానికి. అప్పుడు ఇలాంటివి మా ఏరియాలో చిన్నప్పటి నుంచి క్వాలిటీగా రోడ్స్ కావచ్చు, క్వాలిటీ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అనిపించిందా? లేదంటే ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మాకు చిన్నప్పుడు లేవు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? అంటే నేను పుట్టి పెరగడం అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్గా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత గిరిజన విద్యార్థులకే కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అపోనెంట్ కొత్తపల్లి గీత ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు, ఎక్స్పీరియన్స్డ్. ఆమె బీజేపీ నుంచి, ఈసారి కూటమి తరపున బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. టఫ్ కాంపిటీషన్ అనుకుంటున్నారా, స్ట్రాంగ్ అపోనెంట్ అనుకుంటున్నారా? అపోనెంట్ గానే ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు కొత్తపల్లి గీత అనే పేరు మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. అంటే ఏ విధంగా తెలిసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేసి మంచి మెజారిటీతో ఆ టైంలో గెలిచిన తర్వాత దాదాపు ఈ రోజుకి 10 years అవుతుంది. 10 years నుండి ఆమె ఎక్కడుందో, ఏం చేసిందో ఏది ఎవరికి తెలియదు. ఎంతసేపు కోర్టులలో తిరగడం, లేకపోతే ఒక కంపెనీ ఏదో పెట్టుకున్నారని చెప్పి తెలిసింది, దాంట్లో తిరగడం, ఇంకా లోన్స్ ఇవన్నీ తీర్చుకోవడం, ఆ బిజీలోనే ఉన్నారు తప్ప ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల్ని పట్టించుకున్నారనే దాఖలు ఎక్కడ లేవు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ సింబల్ మీద రావడము మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ ఏమైనా స్ట్రాంగ్ గా ఉంటుంది ఏరియాలో, అట్లాంటివి ఏమైనా అనిపిస్తుంది? మన జగనన్న గారు తీసుకొని వచ్చిన ఇన్ని పథకాలు, ఇంత సంక్షేమం మా గిరిజన ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడైనా మా అందరిది ఒకటే నమ్మకం, జగనన్న వస్తేనే మా ప్రాంతంలో ఇంకా మంచి అభివృద్ధి చెందుతుంది, దక్కుతుంది అనేసి మా గిరిజన ప్రజలందరూ, మేమందరూ విశ్వసిస్తున్నాం. జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకం మమ్మల్ని గెలిపిస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అందరిలో కనిపిస్తుంది. బట్ హౌ అంటే ఒక గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు చేసినా కానీ ప్రజలు ఇంకా ఏదో కోరుకుంటారు, చాలా వరకు అందవు, కొందరికి అందుతాయి అనేటువంటిది చాలా పెరిఫెరల్ గా ఒక పాలిటిక్స్ లో ఉన్నటువంటి చర్చ. కానీ చాలా మందికి అందాయా? నిజంగానే అందని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎంతమందికి అందుంటారు అనుకుంటున్నారు మీరు సంక్షేమ పథకాలకు సంబంధించి? మోస్ట్లీ 90% అయితే అందరికీ అందాయని చెప్పొచ్చు. కానీ నేను ఒక డాక్టర్గా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇంటర్న్షిప్ చేసే టైంలో కానీ, లేకపోతే ఇక్కడ సర్వీస్ చేసే టైంలో కానీ జగనన్న గారు తీసుకుని వచ్చిన చాలా స్కీమ్స్ ఉన్నాయి.
అది ఓన్లీ రిలేటెడ్ టు హెల్త్ అంటే ఆరోగ్యశ్రీ చాలా గొప్ప ఇనిషియేటివ్. అది కాకుండా స్టెమీ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. స్టెమీ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం ఈ జనరేషన్లో మనం చూస్తుంది ఏంటంటే ఒక 30 to 40 years ఉన్న యంగ్స్టర్స్ అందరూ కూడా సడన్ డెత్స్ అయిపోతున్నాయి. అంటే జిమ్ చేసినప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేసినప్పుడు సడన్ డెత్స్ అవుతున్నాయి. అదే ఓన్లీ రీజన్ హార్ట్ అటాక్. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ అంటే చేయి లాగేస్తుంది లేకపోతే నొప్పి వస్తుంది అని అన్నప్పుడు అది రూల్ అవుట్ చేసుకుని ఒక ఈసీజీ తీసి రూల్ అవుట్ చేసుకున్నప్పుడు గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పీరియడ్లో ఒక 1 hour పీరియడ్లో ఒక టెనిప్లేస్ అనే ఇంజెక్షన్ ఇప్పించి అది నార్మల్గా ఆ ఇంజెక్షన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే 40,000 కాస్ట్ చేస్తుంది. బట్ మన ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. సో అది చాలా గొప్ప ఇనిషియేటివ్. అంటే ఇట్లాంటి ఏజెన్సీలు కూడా అటువంటి ట్రీట్మెంట్ కు అటువంటి అవకాశం ఉందా మేడం? అక్కడ ఇక్కడ కూడా ఇస్తున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నిటికన్నా ముందు నేను చెప్పాలి అని అనుకుంటే మా గిరిజన ప్రాంతంలో ఇంతకు ముందు అంటే ఒక 5 years ఇంతకు ముందంతా ఎలా ఉండేదంటే ఒక యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఒక డెలివరీ అవ్వాల్సిన పేషెంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక క్యాన్సర్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు, వాళ్ళందరికీ అవగాహన లేకపోతే ఇక్కడ నుండి ట్రీట్మెంట్ అంటే ఒక యాక్సిడెంట్ అయ్యిందనుకోండి ఇక్కడ నుండి కేజీహెచ్కి వెళ్ళాలంటే సుమారు 4 hours పడుతుంది. 4 hoursలోని మనిషి బతుకుతారా లేదా అన్నదే గ్యారంటీ ఉండదు. చాలా బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఆన్ టైంలో ట్రీట్మెంట్ దొరకదు. కానీ ఈరోజు మేము చూసుకుంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం, పాడేరులో మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అది గొప్ప వరంగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సకాలంలో ట్రీట్మెంట్ అంది హెల్దీగా ఉండే ఆలోచన తీసుకొని వచ్చారు. కాబట్టి మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగనన్నకు జన్మజన్మలు రుణపడి ఉంటాం. హెల్త్ సెక్టర్ అనేటువంటిది మోస్ట్ గవర్నమెంట్ ముఖ్యంగా లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో ఎడ్యుకేషన్ హెల్త్ అనేటువంటివి చాలా ప్రొయాక్టివ్గా దాంట్లో ఉన్నారు. మీరు యాజ్ ఎ డాక్టర్గా ఎట్లా అసెస్ చేస్తారు మేడం? ఇతర స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు మన స్టేట్లో తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు, హెల్త్కి సంబంధించి తీసుకున్నటువంటి జాగ్రత్తల్ని ఎలా రేట్ చేస్తారు? అంటే నార్మల్గా మెడికల్ ఫీల్డ్లో మనం మనీ పెడితే అది మళ్ళీ వాపస్ మళ్ళీ వెనక్కి రాదు, సర్వీస్ అన్నట్టు రిటర్న్స్ రావు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగనన్న గారు సీఎం అయిన తర్వాత ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి అంటే లాభం గురించి ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలి అన్న భావంతోనే ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అంటే ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మేజర్ సర్జరీస్ అన్నీ అవుతున్నాయి. సర్జరీ అయిన తర్వాత ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అంటే మేజర్ సర్జరీస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం కావాలి. అంటే హాస్పిటల్ అన్ని రోజులు హాస్పిటల్ స్టే ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఏదైనా ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య ఆసరా అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పేద ప్రజలకి కూడా ఒక అన్నయ్యగా, ఒక మావయ్యగా, ఒక తండ్రిగా ఆయన చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఈరోజు. ఇంకొక విషయం చెప్పండి మేడం, అరకుకు సంబంధించి యాజ్ ఎ టూరిజం హబ్ ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద డెస్టినేషన్. ఇది ఆధ్యాత్మికంగా తిరుపతి ఎటువంటి పిలిగ్రిమేజ్ టూరిజం ఉందో ఇక్కడ అరకు అనేటువంటిది చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటారు. దీనికి ఒక పర్టికులర్ సీజన్ ఉంటుంది. ఏదైనా పర్టికులర్ ప్లాన్ ఉందా? ఒకవేళ మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో ఏదైనా క్వశ్చన్ రేస్ చేయడం కావచ్చు, లేదంటే ఒక ప్లాన్ ఏదైనా మీ మైండ్లో ఉందా? అంటే ఆల్రెడీ మనం ఒక 5 years నుండి డెవలప్మెంటే చూస్తున్నాం. అంటే ఇంతకుముందు మన ప్రభుత్వంలో చూడొచ్చు, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు చూడొచ్చు. ఎలా అంటే రోడ్డు సౌకర్యం ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. అంటే అరకు అనేది టూరిజం హబ్ అయి ఉండొచ్చు కానీ ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీరు కానివ్వండి లేకపోతే నార్మల్ రోడ్స్ కానివ్వండి, మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్స్ వచ్చింది మనం చూసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నాడు నేడు నేను ముందు చెప్పిన విధంగానే నాడు నేడులో భాగంగా మన జైపూర్ జంక్షన్లో హై స్కూల్ ఉంది. అది స్టేట్లో 3rd హైయెస్ట్ అంటే రీమోడల్ చేసి దాంట్లో బెస్ట్ 3rd స్కూల్గా ఈరోజు ఉంది. ఇంతకుముందు ఇక్కడ చాలా మంది ఎంపీలుగా పనిచేస్తారు. ఇప్పుడు తనుజారానికి ఎందుకు ఓటేయాలి, ఈమెను ఓటేస్తే అరకు ప్రజలకు, అరకు పార్లమెంట్ ఉన్న వాళ్ళకు ఏం మంచి జరుగుతుంది అనేటువంటిది సింగిల్ మాటలో? నేను ఒక డాక్టర్ని, డాక్టర్ సేవ చేసే దృక్పథంతో నేను ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడున్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే డెవలప్మెంట్ కానివ్వండి, నా మెయిన్ ఫోకస్ అంటూ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పువర్టీ మీదే ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఇంకా అభివృద్ధి తీసుకొని వచ్చేదానికి నా వంతు సహాయం
అంటే ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అది పార్లమెంట్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానని నమ్మకంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడమ్ అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా చూడొచ్చు అరకు పార్లమెంట్ అభ్యర్థి చాలా ఫోకస్డ్ గా క్లారిటీగా డెవలప్మెంట్ సంబంధించిన ఒక విజన్ తో ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మంచి తనను గెలిపిస్తున్నటువంటి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.